అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను నవీన్. అతను ఒక మాజీ ఎమ్మెల్యే, అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే. నియోజకవర్గ ప్రజలకి అండగా ఉండి ధైర్యం చెప్పడం పోయి అతనే కీచకుడిలాగా మారాడు. అభం శుభం తెలియని ఒక బాలికపై గత 3.5 ఏళ్లుగా అత్యాచారం చేస్తూ నరకయాతనకి గురి చేశాడు. ఇది ఎక్కడో నార్త్లోనో మరి ఇంకెక్కడోనో జరగలేదు. మన రాష్ట్రంలోనే కోడుమూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన. కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ చేసినటువంటి వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఎమ్మెల్యే ఇంట్లో తల్లిదండ్రులు ఏదైతే బాధితురాలు ఉన్నారో ఆమె యొక్క తల్లిదండ్రులు ఈ ఎమ్మెల్యే ఇంట్లో పనివారుగా ఉన్నారు. అయితే వారి తల్లిదండ్రులతో పాటే అప్పుడప్పుడు సరదాగా ఈ ఎమ్మెల్యే ఇంటికి వస్తూ ఉంటుంది ఈ బాలిక. అప్పుడే ఈ ఎమ్మెల్యేకి ఆ పాప పైన దుర్బుద్ధి కలిగింది. ఆ బాలిక పైన 3.5 సంవత్సరాలుగా శారీరకంగా మానసికంగా అనేక ఇబ్బందులు పెట్టాడు. ఆ బాలిక ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేని పరిస్థితి. ఆ బాధని భరించలేక కొన్ని రోజుల తర్వాత అక్కడే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీసులు పట్టించుకోలేదు. అసలే ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే మీదే కంప్లైంట్ ఇస్తే ఏ పోలీసు మాత్రం చర్యలు తీసుకుంటాడు. అయితే నిస్సహాయ స్థితిలో ఏం చేయాలో తెలియక తనకి జరిగినటువంటి ఈ అన్యాయాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంది, సమాజానికి చూపించాలనుకుంది. ఇక ఒక సీక్రెట్ కెమెరాని ఆ ఎమ్మెల్యే ఎక్కడైతే రోజు అఘాయిత్యానికి పాల్పడతాడో అదే ప్లేస్లో ఆ అమ్మాయి సీక్రెట్ కెమెరాని ఫిక్స్ చేసి ఆ అమ్మాయి ఆ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అఘాయిత్యాన్ని మొత్తం కూడా వీడియో రూపంలో చిత్రీకరించింది. ఇక ఆ వీడియో తీసుకెళ్ళి పోలీసులకి చూపించినా సరే అప్పుడు కూడా పోలీసులు కనికరించలేదు. ఆ ఎమ్మెల్యే పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మళ్ళీ ఇంకొకసారి పోలీస్ స్టేషన్కి వస్తే నీపైనే తిరిగి కేసు పెడతానని ఆ బాలికని బెదిరించినట్టుగా మనకి సమాచారం ఉంది. అంటే గత 5 ఏళ్లలో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందో, రాజ్యాంగం చట్టం ఇలాంటి వారి చేతిలో రక్షించబడిందా అనేటువంటి ఆశ్చర్యం, ప్రశ్నలు రెండు తలెత్తుతాయి. ఈ ఎమ్మెల్యే గత 3.5 సంవత్సరాలుగా ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడిగడుతున్న తన పవర్ని, పలుకుబడిని ఉపయోగించి అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఘటన బయటికి పొక్కకుండా కప్పివేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. కానీ పాపం ఎప్పటికైనా పండాల్సిందే. ఎన్నికలు వచ్చాయి, తాను ఓటమి పాలయ్యాడు. ఈ నివురుగక్కిన నిజం దాగలేకపోయింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం లాగా కాదు. ఇలాంటి సంఘటనల్ని ఏది జరిగినా ఇమీడియట్గా యాక్షన్లోకి వచ్చేటువంటి ప్రభుత్వం మనం చూసాం. అయితే ఈ బాలిక ఘటన హోమ్ మినిస్టర్ దృష్టికి వెళ్ళటం, వెంటనే ఆ వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ప్రజల్లో వెల్లువెత్తుతుంది. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ ఇలాంటి వారేనా, లేకపోతే ఆ పార్టీలో ఉండాలంటే ఇలాంటి సంఘ వ్యతిరేక పనులే చేయాలా? ఒకడేమో పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంలు పగలగొడతాడు, ఇంకొకడు ఎస్సీల్ని చంపి కారులో డోర్ డెలివరీలు చేస్తాడు, ఇంకొకడు గుడ్డలిప్పి తన సోయగాల్ని వీడియో కాల్ చేసి ప్రదర్శిస్తూ ఉంటాడు, ఇంకొకడు ఏకంగా మాజీ సీఎం ఇంటికే వెళ్ళి అక్కడ దాడులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అదే పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే అభం శుభం తెలియని ఒక బాలికపై తన కామవాంఛలు, వికృత క్రీడలు ఆడుతూ ఉంటాడు. అసలు అదేం పార్టీయో అదేం లోకమో అర్థం కాని పరిస్థితి. ఇక ఆ పార్టీ అధ్యక్షుడి విషయానికి వస్తే జైల్లో ఉన్నటువంటి నేరస్తుల్ని వరుసగా పరామర్శిస్తూ పోతాడు. అసలు ఈ పార్టీలో ఏమైనా నియమ నిబంధనలు ఉంటే ఇలాంటి ఘటనలకి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే ఇక ఆ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని ఏమనాలి? ఇక
ఈ ఘటనకి బాధ్యుడైన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ విషయానికి వస్తే ఇక్కడ అతనిదొక్కడిదే తప్పు లేదు. 3.5 సంవత్సరాలుగా ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పరోక్షంగా ఈ ఘటన జరగడానికి కారకులయ్యారు. ఈ ఘటన వెలుగులోకి రావటానికి ఇంత ఆలస్యం అవ్వడానికి, ఆ బాలిక అంత హింస గురవటానికి కూడా అక్కడ అప్పుడు ఉన్నటువంటి పోలీసులు కూడా కారకులుగా ఉన్నారు. ఈ ఎమ్మెల్యే ఏ విధంగా శిక్షార్హుడో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా శిక్షకి అర్హులుగానే భావించాలి. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేకంగా పనిచేయడం, ఈ ఘటన బయటికి పొక్కకుండా దాచటం, ఇవన్నీ కూడా పోలీసు వృత్తికే తీవ్రమైనటువంటి అవమానంగా పరిగణించాలి.